చూడంగా చూడంగా డిసెంబర్ నెల సగం ఓడిచిపోయింది. ఇంకో 2 వారాలు ఆయనంటే కొత్త సంవత్సరంలో పాదం మోపుతాం. ఇక సంక్రాంతి పండుగకు పోరగాళ్ళకి సెలవులు వస్తాయి. అప్పుడు చూడాలి ఏ గల్లీలో చూసినా పతంగులే. మొగుల మీద పిట్టెలు తిరిగే సందు లేకుంటే ఎగురుతాయి. పోటీలు పెట్టుకొని మరీ ఎగిరేస్తారు. ఆల్రెడీ మార్కెట్లకు పతంగులు చెరుకులు దారాలు దిగుతున్నాయట. కానీ మాంజాలతోనైతే జరంత పైన ఉండుర్రి. పోరగాళ్ళకి పతంగుల పండుగ అంటే మస్తు సంబరము. దోస్తు గాని పతంగి కారణాలు దింపేటందుకు కడక్ కడక్ శైనమాంజను కట్టి ఎగిరేస్తారు. కానీ ఈ పండుగకు శైనమాంజను వార్తిరంటే తీసుకపోయి చక్కగా జైలు వేస్తారు. మళ్ళీ 5-6 ఏళ్ళ దాకా పతంగులు ఎగిరేయకుట అవుతారు. మళ్ళా మీదికెళ్ళి లష్కర్ రూపాయల దండగ కూడా కట్టియాలి సర్కార్కు. అవును, జీవరాశులను కాపాడి అటవీ శాఖ పెద్ద సాలరీ ఈ ఆర్డర్ వేసిండ్రు. శైనమాంజన అమ్మినా కొన్నా గొట్టు గొట్టు సిసుకెళ్ళేస్తారంట. ఏ దారం గాలిఫోను ఏం పోసి తయారు చేస్తారో ఏమో గాని శైనమాంజ కత్తి లెక్కనే కసుక్కున తెగుతుంది. మాంజ సిక్కువాడో లేకుంటే డీలిడ్చేటప్పుడు అటు ఇటు గుంజబోయి చెయ్యికో ముఖానికో తలిగానంటే రఫ్ఫున తెగుతుంది. ఇక ఫుసుక్కున పావురాలు ఫిట్టెలకి దారం తలిగితే కథమే. ఇక రెక్కలకు జుట్టుకుంటే చక్కగా బొంగుల మోటరే ఎక్కుతాయి. ఇక గంత పవర్ ఉంటుంది మరి శైనమాంజకు. గట్టిగా ఉండాలి తెగొద్దంట అని గాజులు గరగబోసి లైలాన్ దారానికి పూస్తారంట. డేంజర్ కాబట్టికే మన దేశంలో శైనమాంజను ఆడొద్దంట అని చెప్తుండ్రు. కానీ శైన వస్తువులు ఫత్లు ఉంటాయి, ముట్టుకుంటే ఇరిగిపోతాయి, పట్టుకుంటే పలిగిపోతాయి. కానీ తెంపితే తెగిపోవాల్సిన దారాన్ని అయితే గట్టిగా తయారు చేసిండ్రు. ఫిట్టెల ఫానాలు తీస్తుండ్రు.